హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను అమెజాన్ నుంచి అయితే ASUS TUF గేమింగ్ అనే ల్యాప్టాప్ని ఆర్డర్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి నేను గేమింగ్ మరియు వీడియో ఎడిటింగ్ కోసం అయితే దీన్ని ఆర్డర్ చేయడం జరిగింది. సో వీటితో పాటు కూడా కొన్ని యాక్సెసరీస్ అయితే ఆర్డర్ చేశాను. అవేంటో వాటి ఫ్యూచర్స్ ఏంటో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఫ్రెండ్స్, లెట్స్ అన్బాక్స్ ఇట్. సో దీన్ని అన్బాక్సింగ్ చేయాలంటే మన యూట్యూబ్ వీడియోస్లో చూసినట్టుగా కొత్తలు గడ్డపారలు అవేం మనకు అవసరం లేదు. జస్ట్ ₹3 ర్యాపర్ ఓపెన్ చేయాలంటే 3 సెంటీమీటర్ల గోరు ఉంటే చాలు ఫ్రెండ్స్. నాకైతే 3 సెంటీమీటర్ల గోరు ఉంది. సరే, అలాగే ఓపెన్ చేయాలంటే మీరు అందరికీ ఉండక్కర్లేదు, జస్ట్ కిడ్డింగ్ ఉంది. ఈ ర్యాపర్ అయితే ఓపెన్ చేశాను. సో లోపల ఏముందో చూద్దాం. నాకైతే చాలా టెన్షన్గా ఉంది, వాడు ఆర్డర్ ఇచ్చినవన్నీ పంపించడం లేదనేసి. ASUS బ్యాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీంట్లో చూడండి, ఈ బ్యాగ్ కోసం నేనైతే ఎక్స్ట్రా ₹1,500 పే చేశాను. దీంతోపాటు గేమింగ్ మౌస్ అయితే ఆర్డర్ చేశాను. ఓకే, ఫైనల్గా మా ల్యాప్టాప్ ఉంది బాక్స్లో. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ASUS TUF Gaming, one and only masterpiece for the gamers and editors. TUF Game. ఓకే, దీని ప్యాకింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇది చూడడానికి సూట్ కేస్ మోడల్లో ఉంది. సూట్ కేస్ అన్నానని మీరు బట్టలు పెట్టుకొని ఒకేషన్కి అటు తీసుకెళ్ళకండి, ఎందుకంటే ఇది అట్టముక్క మాత్రమే, తడిసిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నేనేం చెప్పలేను. ఓకే, ఇప్పుడు ఇదైతే దీని బిల్డ్ క్వాలిటీ అయితే బ్లాక్ ప్లాస్టిక్తో తయారైంది. సో 15.6 ఇంచెస్ LCD స్క్రీన్తో మనకి ఇదైతే రన్ అవుతుంది. సో వీరామ్ అంటే ఎన్విడియా GTX 4X 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటెల్ i5 10th జనరేషన్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. సో మనకి స్టోరేజ్ వచ్చేసరికి SSD ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్బాక్సింగ్ చేద్దాం, ఇంకెందుకు వెయిటింగ్. ఫస్ట్ ఇదైతే మనకి చాలా కత్తులు ఏం యూజ్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్, సింపుల్ జస్ట్ మన చేతులు గణిస్తే వచ్చేసి ప్లాస్టిక్తో. ఇది మనకి చాలా మామూలుగా పేపర్ ఇచ్చాడు. సో ఇంకెందుకు వెయిట్ చేస్తాను. సో దీనైతే అన్బాక్సింగ్ చేస్తాం, సింపుల్గా వచ్చింది. సో ఇదైతే ల్యాప్టాప్ అయితే అటు సైడ్ ఉంది. సో ది వన్ అండ్ ఓన్లీ మాస్టర్ పీస్ టఫ్ గేమింగ్ ఓపెన్ చేయబోతున్నా. సో మనకి ఏదైతే ప్రెస్ చేస్తే ఇదైతే ఫ్రంట్ ఉంటుంది. సో మన ఇది లోపలికి బ్యాక్ ప్రెస్ చేసి అప్పుడు ఇది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. దీంట్లో లోపల ఇంటెల్ ఇన్సైడ్ ఉంది, ఇంటెల్ ప్రాసెసర్తో నడుస్తుంది. మనకి లోపల ఇంటెల్ ఇన్సైడ్ ఉంటుంది. సో ఓపెన్ చేస్తున్నా. వావ్, ఇది సూట్ కేస్ టైప్ ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా లుక్ అయితే చాలా డీటెయిల్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇది సూట్ కేస్లో ఉంది సేమ్, అసలు చాలా లుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. దీని సూట్ కేస్ ఈ బాక్సింగ్ కానీ ASUS బాగా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడైతే మన ల్యాప్టాప్ ఓపెన్ చేయబోతున్నాం. సో దిస్ ఈజ్ ద మాస్టర్ పీస్ అండ్ దిస్ ల్యాప్టాప్ ఎడిటెడ్ కదపు. ఇదైతే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, స్టాప్ చేసి ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేస్తున్నాం. చూడాలి మరి. అబ్బా, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, కానీ అనుకున్నంత లైట్ వెయిట్ కాదు. 2 kgs అన్నాడు, కానీ పర్లేదు, పోర్టబుల్గానే ఉంది. సో ఇదైతే లైట్ వెయిట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ పక్కన పెడదాం. దీంతోపాటు మనకి సమ్ ఎక్స్పైరీ కార్డ్స్ అయితే ఇచ్చాడు. అదైతే ఇది ASUS ప్రీమియం సర్వీస్ నుంచి మన దీన్ని ఎలాగ ఉపయోగించుకోవాలనేది సపోర్టు నెక్స్ట్ దీంతోపాటు ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఇది దీని యొక్క ఫ్యూచర్స్, దీని యొక్క ఆన్లైన్ సపోర్టు అంతా దీంట్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రీమియం సర్వీస్ ఎనీ టైమ్ ఎనీవేర్. సో నెక్స్ట్ దీంట్లో ఇది పైతే ఇదైతే టఫ్ గేమింగ్ బుక్ అయితే ఇచ్చాడు. సో ఈ బుక్స్లోన ఏ ఫ్యూచర్స్ ఎలాగ ఉంటాయో, నెక్స్ట్ బ్యాటరీ ఏంటి ఉంటుందో, లిమిటేషన్స్ ఏముంటాయో, నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే ఉన్న పోర్ట్స్ గురించి అయితే మొత్తం చెప్పాడు. సో ఇవి ఎక్స్టెండర్గా దీనికోసం ఇచ్చాడు.
సో ఇవైతే నాకు తెలిసి ఎస్ఎస్డి పెట్టుకోవడానికి మనకి ఇన్బుల్ట్గా కవర్ చేసుకోవచ్చు ఇవైతే. సో ఇది కూడా చూడండి. నెక్స్ట్ బుక్స్ మనకైతే ఇంకేం ఇచ్చాడు దీంట్లో. సో ఇదైతే ఓపెన్ చేద్దాను. ఛార్జర్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. సో స్క్రూస్ టైప్ ఇచ్చాడు. ఈ స్క్రూస్ ఎందుకు యూజ్ అవుతాయో తెలీదు. సో ఇవి కూడా బాగానే ఉంటాయి. లోపల నాకు తెలిసి దీన్ని ఫిక్స్ చేయడం కోసం స్క్రూస్ ఇచ్చుంటాడు. సో పోర్టబుల్ ఛార్జర్ అయితే ఇచ్చాడు మనకి. దీంతో అడాప్టర్ అయితే ఇచ్చాడు. సో ఇవైతే ప్రెజెంట్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. స్టాప్ చేసి ఇది ఛార్జర్ అయితే మనకి చాలా పోర్టబుల్గా ఉంది. సో ఇది కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే కన్వర్టర్ అయితే మనకి ఇది అడాప్టర్ అయితే మనకి 1 మీటర్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ దీంతో పాటు మనకి వచ్చేసరికి ఈ జాక్ వచ్చేసరికి 3.5 mm జాక్ అయితే ఇచ్చాడు దీనికి. ఈ జాక్ కూడాను సో పోర్టబుల్గా ఉంటుంది. సో యూజెస్ దీని యొక్క కేబుల్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఇది జూమ్ దీని యొక్క ఫ్యూచర్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మోడల్ నెంబర్ వచ్చేసరికి 225 అవుట్పుట్తో నడుస్తుంది. సో 52 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో 140 వాట్తో నడుస్తుంది. సో స్పీడ్ ఛార్జింగ్ చాలా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ. సో మోడల్ నెంబర్ వచ్చేసరికి ఏసీ అడాప్టర్ ఇచ్చాడు. సో ఇది కూడా మనకి వెల్డింగ్ చైనా. సో ఇదైతే కన్వర్టర్ అయితే ఇచ్చాడు మనకి. స్టార్టింగ్ కొంచెం బ్యాక్ చేయి దీంతో కన్వర్ట్ చేసుకోవడానికి. సో ఇదైతే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఛార్జర్ అయితే మనం చూసాం కదా. ఇప్పుడు ఛార్జర్ పక్కన పెడదాం. ఇప్పుడైతే మన ఓపెన్ అండ్ ఓన్లీ సీల్ పీస్ ఓపెన్ చేయబోతున్నా. ఒకసారి స్టాప్ చేసి సో ఇప్పుడు వచ్చేసరికి మన ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇదైతే చాలా బాగుంది ఫీచర్స్ ఇచ్చేసరికి. దీని నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి ఇచ్చాడు ఇది. సో ASUS సో వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ మోడల్ బ్రో. ఇట్స్ మంచి డిజైన్ ఇచ్చాడు. సో ASUS టఫ్ గేమింగ్తో వచ్చింది మనకి. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. లుక్ అయితే ఎక్సలెంట్ బ్రో. సో ఇది వచ్చేసరికి డిజైన్ అయితే పర్ఫెక్ట్. లోగో చాలా బాగుంది. మంచి లోగో ఇచ్చాడు. దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఇదైతే వచ్చేసరికి మనకి కొంచెం ఎడ్జెస్ కవర్ చేసినట్టు వీడియోది. సో ఇదైతే లైట్ క్వాలిటీ ఇచ్చాడు. నెక్స్ట్ ఇదే వెంటిలేషన్స్ ఇచ్చాడు. ఇది ఒక జూమ్ చేయి. అదే కొంచెం కెమెరా పెద్ద. ఇది వెంటిలేషన్స్ అయితే ఇచ్చాడు. సో ఎయిర్ ఫ్రీ వెంటిలేషన్స్ అయితే బాగానే ఇచ్చాడు. సో బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ 2 స్పీకర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది డ్యూయల్ స్పీకర్తో నడుస్తుంది. DTS మల్టీ బ్రోత్ అది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఎయిర్ వెంటిలేషన్స్ కోసం ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసరికి గేమింగ్ ల్యాప్టాప్ కదా. సో కొంచెం మనకి ఎయిర్ వెంటిలేషన్స్ ఫ్రీగా ఉండడం కోసం ఎక్కువగా మనకి ఫ్రీ స్పేస్ అయితే యూజ్ చేసుకున్నాడు. సో వచ్చేసరికి టఫ్ గేమింగ్ వచ్చేసరికి ఇది. సో ఇదైతే మనకి ASUS ల్యాప్టాప్ వచ్చింది. సో ఇట్స్ ASUS టఫ్ గేమింగ్. దీని యొక్క లోగో చూడండి. ఇక్కడ నేమ్ ASUS టఫ్ గేమింగ్ అని ఇచ్చాడు. సో ఇవి వచ్చేసరికి చాలా బాగుంది. లుక్ అయితే నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి దీనికి ఏ పోర్ట్స్ ఇచ్చాడు ఇప్పుడు అన్నీ చెప్పబోతున్నా. సో కమింగ్ టు ద పోర్ట్స్ అండ్ దిస్ ఈజ్ ద ల్యాన్ పోర్ట్ అయితే మనకి ఇచ్చాడు. దాంతోపాటు ఇదైతే మీకు తెలుసు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను ఛార్జింగ్ పోర్ట్. అండ్ దిస్ ఈజ్ ద USB కేబుల్ పోర్ట్. అండ్ ఇది ఒక USB పోర్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మీకు చెప్పక్కర్లేదు. దట్ మన HDMI పోర్ట్తో లింకప్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆడియో జాక్ ఇచ్చాడు. సో ఈ ఆడియో జాక్ని మనం మైక్ ఇన్గా మైక్ అవుట్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకి ఏం ఫీచర్స్ ఇచ్చాడో చూద్దాం. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకి ఏదో ఒక చిన్న బొక్క ఇచ్చాడు. ఆ బొక్కలో ఏటుందో తెలియట్లేదు. సో అదైతే మీకు తర్వాత చెప్తాను. సో ఇది ఒక 1 USB ఇచ్చాడు. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. ల్యాప్టాప్ ఓపెన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. సో ఓపెన్ చేస్తున్నా ASUS టఫ్ గేమింగ్ ల్యాప్టాప్. వావ్ స్క్రీన్ డిస్ప్లే అయితే చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి మనకి చాలా ఎడ్జెస్ ఇచ్చాడు. ఎడ్జెస్ అయితే చాలా షార్ప్ ఎడ్జెస్ ఇచ్చాడు. చాలా బాగుంది. సో 144 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో నడుస్తుంది ఇది. నెక్స్ట్ ఇదైతే జూమ్ చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. ఇదైతే మౌస్ ప్యాడ్ అయితే చాలా ఇచ్చాడు ఫ్రెండ్స్. చాలా ఈ మౌస్ ప్యాడ్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. నెక్స్ట్ కీబోర్డ్ ఒకసారి చూపించు పైనుంచి. ఓన్లీ కీబోర్డే కనిపించాలి పైనుంచి. ఓకే కీబోర్డ్స్ ABCD ఇచ్చాడు. చాలా బాగున్నాయి. ఇది నాకు తెలిసి లైటింగ్ కీబోర్డ్ ఇది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు పవర్ బటన్ ఇచ్చాడు.
పవర్ బటన్ నుంచి ఏదైతే పవర్ బటన్ ఆన్ చేస్తే పవర్ బటన్ కూడా చాలా డెలికేట్గా ఉంది. సో ఇది ఆన్ చేయాలంటే మనం ముందు ఛార్జర్ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చాడు 1 2 3 4 ఏరోప్లేన్ మోడ్ అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద ఛార్జింగ్ మోడ్. ఇది కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మనకి స్పీకర్ అయితే ఇచ్చాడు. సో ఇది కూడా స్పీకర్ బాగానే ఉంటుంది. సో ఇదైతే చూపించి దీని గురించి నేను చెప్పాను. హానీకామ్ డిజైన్ ఇచ్చాడు బ్యాక్ సైడ్. దిస్ ఇస్ ద ఎయిర్ ఫ్రీ వెంటిలేషన్ కోసం. అండ్ దిస్ ఈస్ ద అరోబా ఏజేబీ ఇదైతే కీబోర్డ్ అయితే వచ్చింది మనకి. ఇది రెడ్ బ్లూ గ్రీన్ కీబోర్డ్తో మరియు మనకి మొత్తం డీటెయిల్ పెర్ఫార్మెన్స్గా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మిలిటరీ గేట్ వచ్చింది. ఇది నాకు తెలియదు, కానీ దీని సొల్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, తర్వాత చెప్తాను. సో ఇది వచ్చేసరికి సెల్ఫ్ గేమింగ్ కూలింగ్ ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. కూలింగ్ పరంగా అయితే మనకి వెంటిలేషన్ వైఫై 6.0తో వస్తుంది. డిటిఎస్ ఇంటెల్ కోర్ అయితే i5 ఉంది. సో నువ్వు బ్యాక్ వెళ్ళిపోతే నేను ఇప్పుడు ల్యాప్టాప్ గురించి చెప్తాను. ఇంకా ఎడ్జెస్ మనకు కెమెరా ఇచ్చాడు. ఈ కెమెరా వచ్చేసరికి 360pతో నడుస్తుంది. సో ఇదైతే పర్ఫెక్ట్ గేమింగ్ అయితే. ల్యాప్టాప్ కూడా లైట్ వెయిట్గా ఉంది. నెక్స్ట్ ఇది మనకి ఇది స్కోపింగ్ వచ్చేసరికి మనకి ఎంత 190 degrees తిరుగుతుంది, మరీ బెండ్ అయిపోదు. సో ఇది కూడా బాగుంది. ఇది కూడా స్మూత్గా ఉంది, చాలా స్మూత్ పెర్ఫార్మెన్స్తో ఇది మనకైతే రన్ అవుతుంది. సో ఇదైతే ల్యాప్టాప్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీని గురించి ఛార్జింగ్ పెట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే బాగానే ఉంది, నాకైతే చాలా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ బ్రో. యాబ్సమ్ దిస్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ కానీ. సో ఇదైతే ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తాను. ఇప్పుడైతే మన ల్యాప్టాప్ అయితే మనకి స్టార్టింగ్లో ఆన్ అవ్వదు. సో ఛార్జింగ్ పెట్టేసి మనం ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందైతే ల్యాప్టాప్ ఫుల్గా డ్రైగా వస్తుంది బ్యాటరీ. ఏ ల్యాప్టాప్ కానీ ఏదైనా స్టార్టింగ్లో మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి, అలాగైతేనే ఈ ల్యాప్టాప్ ఆన్ అవుద్ది. సో ఛార్జింగ్ అయితే కేబుల్ అయితే కనెక్ట్ చేస్తాను. 3.5mm జాగ్ ఇచ్చాడు దీనికి. సో ఇదైతే స్లాట్. సో ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఇచ్చాడు. సో ఇది కూడా మనం కనెక్ట్ చేస్తాము ఛార్జింగ్ కోసం. సో నా పవర్ బటన్ జస్ట్ సింగిల్ ప్రెస్ ఆల్ బ్రో పవర్ బటన్. నా ఇట్ విల్ టేక్స్ టైం. పవర్ బటన్ అయితే ప్రెస్ చేశాను. కీబోర్డ్ చూడండి ఫ్రెండ్స్, నేను కీబోర్డ్ చూపించు పైనుంచి. వావ్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. కీబోర్డ్ కూడా లైటింగ్ కూడా చాలా బాగుంది. సో నువ్వు ఒకసారి పైకి రా మనం కీబోర్డ్ అయితే చూపించే లైటింగ్ వస్తుంది కదా. సో స్టాప్ చేసి ఇది వచ్చేసరికి మనకి ఇదే డిస్ప్లే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎపీరియన్స్ కానీ ఇదైతే 144 Hz ఫ్రీక్వెన్సీతో నడుస్తుంది. సో డిస్ప్లే అయితే మనకి బాగానే ఉంది. సో ఈ ల్యాప్టాప్తో పాటు మనకి ఆడైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ విండోస్ 11 ఇచ్చాడు మనకి. సో మీరైతే చూడొచ్చు, ఇది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తుంది. సో యాప్స్ కూడా మనకి అన్ని కంట్రోల్ చేయాలన్నా ఈ యాప్స్ కానీ ప్రతిదీ చూడండి ఫ్రెండ్స్. ఎడ్జ్ కానీ మైక్రోసాఫ్ట్ స్టోర్ కానీ వర్డ్ కానీ అన్నీ ఈ విండోస్ 11తో నడుస్తుంది. సో ఇదైతే బాగానే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీంతోపాటు మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, మెయిల్ అండ్ దీంతోపాటు మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ అయితే రావడం జరిగింది. సో బ్లాంక్ డాక్యుమెంట్. సో మైక్రోసాఫ్ట్ విండోస్ వచ్చేసింది. నెక్స్ట్ దీంతోపాటు మనకి విండోస్ 11 అయితే రన్ అవ్వడం జరుగుతుంది. సో విండోస్ 11 మీద ఇది మనకు వస్తుంది. సో మనమైతే ఇంకా దీని యొక్క సిస్టమ్ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం బ్రో. చూడండి, సిస్టమ్ ఇన్ఫో కూడదు, ఈ మీరు బ్రాకెట్లో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేయండి. సో దీని యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది. సో ఇదైతే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ బ్రో. ఇది కొంచెం జూమ్ చేసుకో బ్రో. సిస్టమ్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఓఎస్ మ్యానుఫ్యాక్చర్ వచ్చింది. సో సిస్టమ్ మోడల్ నెంబర్ వచ్చేసరికి ASUS TUF Gaming వచ్చింది. నెక్స్ట్ సిస్టమ్ SKU వచ్చేసరికి ప్రాసెసర్ ఇంటర్ 8తో నడుస్తుంది. సో 8 core లాజికల్ ప్రాసెసర్. నెక్స్ట్ 3.52 నెక్స్ట్ బేస్ బ్రాడ్ మ్యానుఫ్యాక్చర్తో వస్తుంది అండ్ మొబైల్ ప్లాట్ఫామ్తో వస్తుంది. సో ఇవన్నీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్తో వస్తుంది. సో మీకు ర్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ దట్ ర్యామ్ వచ్చేసరికి మనకి ఆడ ఇన్స్టాల్ మెమరీ 8.0 ఇచ్చాడు. నెక్స్ట్ అవైలబుల్ విచువల్ మెమరీ వచ్చేసరికి 4.2 ఇచ్చాడు. గ్రాఫిక్స్ పేజ్ ఫైల్ స్పేస్ ఇచ్చాడు. సో ఇది కొంచెం డౌన్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనకి తెలుసుకోండి. నెక్స్ట్ హార్డ్వేర్ రిసోర్సెస్ అయితే ఏమి ఇచ్చాడో మీకు చెప్తున్నా.
హార్డ్వేర్ రిసోర్సెస్ వచ్చేసరికి మనకి కాన్ఫ్లిక్ట్ సిస్టమ్ షేరింగ్ వచ్చేసరికి మెమరీ యాక్సెస్ ఇచ్చాడు. సో డిఎంఏకి వచ్చేసరికి నెక్స్ట్ ఈ ఫోర్స్డ్ హార్డ్వేర్కి ఇచ్చాడు. సో కాంపోనెంట్స్ అయితే మల్టీమీడియా చూసుకున్నాం, సౌండ్ డివైస్ కానీ నెక్స్ట్ డిస్ప్లే కానీ రీఫ్రెషింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్తో ఇది డిస్ప్లే వస్తుంది. మనకి ఎన్విడియా జీటీఎక్స్తో వస్తుంది. 6 స్పీడ్స్ జాయ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ మెమరీ అడ్రస్ వచ్చేసరికి వస్తుంది. సో ఇక్కడ ఇన్ఫాస్ ఫైల్ ఎన్విడియా జీటీఎక్స్ ప్రో, సో ఎన్విడియా కంపాటబుల్తో వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క రెసల్యూషన్ వచ్చేసరికి మనకి చాలా యూహెచ్డి గ్రాఫిక్స్తో వస్తుంది. డ్రైవర్ ఇంటెల్ యూహెచ్డి గ్రాఫిక్స్తో వస్తుంది. సో అడాప్టర్ డిస్క్రిప్షన్ అయితే 1 HD గ్రాఫిక్స్ ఇచ్చాడు. సో మనకి ఇంత కిందకిలా అయితే సో దీని బిల్డ్ క్వాలిటీ అయితే బ్యాక్ సైడ్గా ఉంది. ఇది కలర్ రెసల్యూషన్ డ్రైవర్. సో ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ అన్నీ చాలా బాగున్నాయి. సో విండోస్ 11తో వచ్చింది కాబట్టి. నెక్స్ట్ దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ గురించి తెలుసుకోవాలంటే మనకి వచ్చే సెర్చ్లోకి వచ్చేసరికి DXDIAG అని టైప్ చేయండి ఫ్రెండ్స్. DXDIAG అని టైప్ చేయండి. సో ఈ కమాండ్ రన్ కొట్టామంటే మనకి ఇప్పుడు దాని గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, ఇది కొంచెం జూమ్ చేయి ఎందుకంటే చిన్న స్క్రీన్ వస్తుంది కదా. చేసావా? లేకపోతే డిస్ప్లే కొంచెం ముందుకు పెట్టి. ఇదైతే మనకు వచ్చేసరికి ఇంటెల్ యూహెచ్డి గ్రాఫిక్స్తో వస్తుంది. సో ఇంటెల్ 4 GB ర్యామ్ ఇచ్చాడు. ప్లస్ ఇంటర్నల్గా మనకు వచ్చేసరికి 500 GB ప్లస్ GTMX 4తో వస్తుంది. ప్లస్ డిస్ప్లే 4తో వస్తుంది. డిస్ప్లే ఎన్విడియా టైప్ ఇది వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీగా ఎంత మెమరీ ఉంటుంది. సో సౌండ్ వచ్చేసరికి మనకి స్పీకర్స్ రీటర్ కార్డే ఇచ్చాడు. సౌండ్స్ గురించి కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్పుట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది. సో ఇవి కూడా ఉన్నాయి, చాలా ఫీచర్స్ అయితే బాగున్నాయి. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అయితే బాగుంది. సో ఇదైతే మనకి యాంటీవైరస్తో వస్తుంది. విండోస్ ప్లస్ మెకాఫీ యాంటీవైరస్ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదైతే మెకాఫీ యాంటీవైరస్తో వస్తుంది. సో ఈ మెకాఫీ యాంటీవైరస్ మనకి ల్యాప్టాప్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి 1 year వరకు సేఫ్ వస్తుంది. సో నువ్వు వెయిట్ చేస్తావంటే ల్యాప్టాప్ కీబోర్డ్ 2 కనిపించినట్టుగా పెట్టు. సో ఇదైతే వచ్చేది సెక్యూర్ VPN యాంటీవైరస్ అండ్ ఎవ్రీథింగ్తో నడుస్తుంది. సో యాంటీవైరస్ ఎవ్రీథింగ్ దాంతో స్కాన్తో నడుస్తుంది. సో ఇది కూడా మనకి యాంటీవైరస్ అయిపోయింది. నెక్స్ట్ మనకి యూట్యూబ్లో వీడియో ఎలాగ ఉంటుందో చూద్దాం, సౌండ్ క్వాలిటీ ఎలాగో చూద్దాం. సో సౌండ్ క్వాలిటీ అయితే మీకు వినిపిస్తున్నా ఫ్రెండ్స్. యూట్యూబ్ ఆన్ చేద్దాం. సో యూట్యూబ్లోకి వెళ్దాం. జూమ్ వద్దులే, క్రోమ్ ఓపెన్ చేద్దాం. జూమ్ చేయమన్నప్పుడు ఒకైతే యూట్యూబ్లో పాట వేద్దాం, ఎలాగొస్తుందో చూద్దాం. వైఫై అయితే కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ మనకి వైఫై కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వైఫై ఆటోమేటిక్గా ఆన్ అవ్వదు, దీనికి నో ఇంటర్నెట్ వస్తుంది. సో వైఫై రీట్రై చేద్దాం, యూట్యూబ్ అయితే వస్తుంది. సో ఈ యూట్యూబ్లోనే మనకి మంచి పాట ఒకటి వేద్దాం ఫ్రెండ్స్, దీన్ని బట్టి తెలిసిపోతుంది. ట్రైలర్ వేద్దాం ఫ్రెండ్స్. సో ట్రైలర్ కాకుండా ఒకసారి ఉండు ఫ్రెండ్స్, మనకి ఇష్టమైన కట్ చేసేసి. ఇదైతే మెయిన్ మనకు వచ్చేసరికి గేమింగ్ కోసం అయితే ఇది ల్యాప్టాప్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి ఓన్లీ గేమింగ్ పర్పస్ అయితే నేనైతే ఇదైతే ప్రిఫర్ చేస్తాను. ఎవరైతే గేమింగ్ అయితే ఆడతారో వాళ్ళ కోసం అయితే ఈ ల్యాప్టాప్ చాలా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ. నెక్స్ట్ మనకి అన్ని విధాలుగా అయితే ఇది యూజ్ అవుతుంది. సో ఈ ల్యాప్టాప్ నేనైతే 60,000లో ప్రిఫర్ చేస్తాను, చాలా యూజ్ఫుల్. ఇది ప్రో అన్బాక్సింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. ఈ లోగో తీసి ఆపేసి స్టాప్ చేసేసి